దేవుని వాక్యముతో మనల్ని మనం కడుక్కోవాలట. దేవుని వాక్యపు వెలుగులో ప్రియులారా మన పాపాల్ని లేక మన తప్పుల్ని మనం ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధంగా జీవించాలి అనే మాట ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడే ప్రియులారా నీవు నిజమైన దేవుని బిడ్డ అవుతావు. నేను నిజంగా ఈ రాత్రి చెప్పేది చాలా ప్రాథమికమైనటువంటి సత్యాలు ప్రియులారా. అవేవో లోతైన అనుభవాలు కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక గుణింతము లాంటిది, ఒక అక్షరమాల లాంటిది నేను చెప్పే సంగతులు. అవేమి కొత్త సంగతులేమి కాదు. బాగా గమనించండి ప్రియులారా. ఒకటి, రక్షణ పొందాలి. రెండవది, ఆ రక్షణలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే రక్షణ పొంది వాక్య ప్రకారం జీవించాలి. రెండవది ఏమిటంటే ప్రతి విధమైన పాపము జోలికి పోకుండా, ఎటువంటి పాపము జోలికి పోకుండా మనము పరిశుద్ధంగా జీవించాలి. బాగా గమనించండి, మనం పరిశుద్ధంగా జీవించాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఈ పరిశుద్ధమైన జీవిత విషయంలో ప్రతి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలంటే ఈ హృదయాన్ని అదుపులో ఉంచుకోవాలి, ఈ నోటిని అదుపులో ఉంచుకోవాలి, ఈ కళ్ళను అదుపులో ఉంచుకోవాలి, ఈ చెవులను అదుపులో ఉంచుకోవాలి, మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రియులని. చివరిగా మూడవ మాటని చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క చిత్తం ఏమిటి ఆలోచించండి. మూడవది ఏమిటంటే దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. దేవుని చిత్తం ఏమిటి? యోహాను సువార్త దయచేసి 6వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి.